వచ్చేయండి త్వరగా. సారీ. పర్లేదు, ఆన్సర్ చేయి. పర్లేదు భయ్యా. పికప్ ద ఫోన్ అండ్ టాక్. హలో. బా చెప్పా, ఎట్లున్నావా నువ్వు? మంచిగున్నావా? పక్కకే ఉన్నాడు బా, తింటుడు సిగ్గు లేకుండా. ఇంకేం బా విశేషాలు? ఊర్లో అందరూ మంచిగుండ్రా? చెప్పడం మర్చిపోయినారా రే, అజిత్ గాడు మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసిండ్రా. ఈసారి సక్సీడ్ అయినాడు. కంప్లీట్ తెచ్చింది, టోటల్ అవుట్. అరే ఒక్కటారా కొరకు కోసుకుంటే సస్తారా, 12 కోసిండు. దిల్దార్ ఆద్మీ. ఊకరా. ఇంటి మొత్తం రక్తం రా, ఏడ పడితే ఆడ రక్తం. మొత్తం ఈగలు దోమలు మొత్తం ఇల్లు కంపు కొడుతుంది రక్తంది. చూడాల్సిందే. అంటే ఇంకేంద్ర విశేషాలు అంటే ఇటువంటి మాటలు మాట్లాడొద్దురా మనం తినేటప్పుడు. అరే మూడు పోతుందిరా. లేలే, పోస్ట్ మార్టం చేసిర్రా, కోసినాకనే బొంద పెట్టిరు. నీకు దండం పెడతారా? అట్లాంటిది ఏం లేదు. అదేమన్నా టూరిస్ట్ స్పాట్ ఆరా, నీ కోసం తెరిచి పెడతారు అనుకున్నావా? ఇలా మొత్తం దురిచేసారు, అయిపోయి. అరే అరే కాసేపట్లో కాల్ చేస్తారా ఈడ? అరే పెట్టురా నాయనా నువ్వు. పెట్టు. జస్ట్ ఎన్ ఐడియా. నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. యూ కెన్ లీవ్. సార్ నేను కొంచెం కూడా ఇంకా తినలేదు, సో లీవ్. వాడు కదా భయ్యా మాట్లాడింది, నన్ను ఎందుకు పొమ్మంటావు? ఫర్ ద లాస్ట్ టైం లీవ్. అంటే భయ్యా నైట్ డిన్నర్ చేయలేదు, ఆకలిగా ఉంది, అందుకే. అంటే నేను కూడా ఆయనతోటే ఉండే, నేను కూడా మీకెలా చోటిచ్చారా ఇక్కడ? అంటే సార్ 9 months బ్యాక్ ఒక ఫోటోషూట్ కోసం వచ్చినాం సార్ మీ దగ్గరికి. అప్పుడు ఇల్లు ఉందన్నారు. 6 months బ్యాక్ ఆ ఇల్లు అద్దె తీసుకోవడం కోసం వచ్చినాం సార్. అదే బయట పూజ, ఫోటోషూట్, మన ఇద్దరం మ్యాచింగ్ చేసుకున్నాము. మీరు సీరియస్లీ ఇప్పుడు ఎలా కలిసామనే దాని మీద 1 గంట సేపు మాట్లాడతావా? ఏరా ఎవరైనా కనిపించారా? లేదు. నీకు? నాకు కనపడితే నిన్నెందుకు అడుగుతారా ఐటమ్? లోపల పోదాం పద. ఒరేయ్ చింతపిక్క మొహమడా, ఎన్నిసార్లు చెప్పాలరా వీడి దగ్గరికి రావద్దని. లాస్ట్ టైమే ధూళి తీరిపోయింది నీకు.
ఏం తీస్తుంటారా ఫోటోలు? సార్ ఐఎమ్ రాజ్. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ రాజ్. మొదటిసారి వినపడింది, కాసేపు ఆగండి. సార్ ఐఎమ్ రాజ్, హీఈస్ మై ఎల్డర్ బ్రదర్ తరుణ్. నో సార్, ఈజ్ ఓన్లీ ఎల్డర్ సార్. సార్ నో 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 సార్, హీఈస్ ఎల్డర్, ఐఎమ్ యంగర్. నో సార్, లుక్ ఎట్ మీ సార్, ఐఎమ్ వెరీ యంగ్ సార్, సీనియర్ సిటిజన్ సార్. తెలుగు రాదా? మీలో ఎవడు పెద్ద అయితే నాకేంటి? సార్ మేము గుర్తున్నామా సార్? త్రీ మంత్స్ బ్యాక్ సందీప్ హోస్ట్ చేసిన ఫోటోషూట్లో మీ కెమెరాకి అడ్డం వచ్చాం. మీరు పక్కకి జరగమన్నామేం జరగలేదు, అయినా మీరు ఫోటో బాగా తీసి చూపించారు. గుర్తున్నామా సార్? సందీప్ వాళ్ళ ఫ్రెండ్స్. కదిలేవు. మీరు వెళ్ళి లోపల కూర్చోండి, నేను వస్తాను. అంటే సార్ మీ మీ ఇంట్లో ఒక రూమ్ రెంట్కి ఉందంట కదా సార్? రెంట్కి ఇన్సైడ్ సార్. గుడ్ ఫోటోగ్రఫీ సార్, వండర్ఫుల్. వాళ్ళు అందరా కదిలేవు. ఖచ్చితంగా కదిలేవు. కదిలేవు. ఉండొస్తా. ఇక్కడ నుండి కదలకు. పాస్చర్ నేను వచ్చి సెట్ చేస్తాను. యు నో వాట్, ఇన్ఫ్యాక్ట్ పాస్చర్ కూడా చేంజ్ చేయకు. రూల్ నెంబర్ 1, ఇది నా ఫోటోగ్రఫీ స్టూడియో. ఇక్కడికి మోడల్స్ తప్ప ఇంకెవ్వరు రాకూడదు. అంటే ఇక్కడికి మోడల్స్ వస్తారా భయ్యా? మోడల్స్ అంటే అమ్మాయిలు మాత్రమే కాదు. సరే, ఇక్కడికి రాకూడదు అంతే కదా, రాను. రూల్ నెంబర్ 2, గట్టి గట్టిగా అరవకూడదు. అరవిం సార్. అర్థమే కాదు, తెలుగు కూడా. గాడి అరవ్ అంటే తమిళ్. ఇట్స్ ఫన్ బ్రో. రూల్ నెంబర్ 3, జోక్స్ వేయకూడదు. ఓకే. మీరు ఉండాల్సింది పైన, రాత్రి కిందికి రాకూడదు. ఫైర్ యాక్సిడెంట్, ఎర్త్క్వేక్ అయితే తప్ప. ఓకే. ఫుడ్ మేమే పెడతాం. పక్క పక్కన కూర్చోకూడదు, మాట్లాడకూడదు, సౌండ్స్ చేయకూడదు. సైలెంట్ లివింగ్. నో. నేను అప్పుడప్పుడు నైట్ టైమ్స్ గిటార్ ప్లే చేస్తాను. మీరు కంప్లైంట్ చేయండి. నేను ఏమైనా చేయొచ్చు, మీరు సైలెంట్గా ఉండాలి అని చెబితే సరిపోద్ది కదా భయ్యా. జోకేషన్ నవ్వచ్చు. మీకు డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా? మాకు డ్రింకింగ్ అంటే అసలు అసహ్యం సార్. మా ఫోర్ ఫాదర్స్ ఎవ్వరు తాగలేదు. అసలు మా వంశం గురించి తెలుసా మీకు? డ్రింకింగ్ అంటే మా అన్నకి అస్సలు అలవాట్లేదు. తమ్ముడికి ఈయనకి అసలు అసహ్యమే. పోన్లే, నేను ఒక్కడనే తాగాలన్నమాట. ఇది కిచెన్, ఇది స్టోర్ రూమ్. ఇది కూడా నా ఫోటో స్టూడియోనే. ఇక్కడికి నేను, నా మోడల్స్ తప్ప ఎవ్వరు రాకూడదు. సార్ ఇక్కడ సినిమాలు కూడా తీస్తారా ఇక్కడ? రేయ్, దాన్ని టచ్ చేయక మరకలు పడతాయి. ఏంటి సార్ మీరు? ఇందా నేను చూస్తున్నాను. ఏంటో ఇంటరాం కదా అంత రూల్స్ చెప్తున్నారు. పిల్లల్ని బతకనివ్వరా? రెంట్ ఇస్తున్నాం కదా. ఇప్పుడు ఈ గుడ్డ నేను ఇలా అంటే మాడిపోద్దా? మై హోమ్, మై రూల్స్. నచ్చితే ఉండండి, లేదా లేదు. ఇక్కడికి రాకూడదు అంతే కదా. రాము సార్, వదిలేండి సార్. అబ్బా, మాడలో పెట్టుకోవచ్చుగా. కాదు 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 కాదు.
ఇల్లు పెద్దదే కానీ నీట్నెస్ కొంచెం తక్కువ అంతే. ఇంతకన్నా నీట్గా ఉంటే తాజ్మహల్ అంటారు సార్. సారీ, నో జోక్స్. గోడల మీద చేతులు తీయండి, మరకలు పడతాయి. ఇది డైనింగ్ ఏరియా. రోజు డిన్నర్ ఇక్కడే చేయాలి. వంట చేసిన తర్వాత తినము అంటే ఓకే. అది మా అమ్మ నాన్న కానీ చెల్లి కానీ వస్తే ఉండే రూమ్. మీకు దానికి సంబంధం. హే, మనం కూడా ఉన్నాం రా. నా లైఫ్లో తీసిన వర్స్ట్ ఫొటోస్ అన్నీ ఇలా పెట్టుకుంటాను, ఇంకెప్పుడు ఇలాంటివి తీయకూడదు అని. ఇది బయట ఉన్న పిల్ల పోస్టర్ కదా, ఎక్కడుంది? బాగుంది. ఇది నా బెడ్రూమ్, మీరు చూడాల్సిన అవసరం లేదనుకో. ఎక్స్క్యూజ్ మీ. ఇంకొక విషయం, అది కూడా నా రూమే. మీ పర్మిషన్ లేకుండా దాని లోపలికి వెళ్ళకూడదు, అంతే కదా? ఎక్స్పెక్ట్ చేసాం సార్. ఆ పైన మీ రూమ్. ఎగరకూడదు, అరవకూడదు, నవ్వకూడదు, ఏడవకూడదు. బతకచ్చా? ఈ కండిషన్స్ అన్నీ ఓకే అయితే నెలకి 2000 తీసుకుంటాను పర్ హెడ్, విత్ వాటర్, ఫుడ్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఎంతకంటే చీప్గా మీకు ఎక్కడ రూమ్ దొరకదు. కాదని ఎదవేషాలు వేశారో మీ బతుకులు రోడ్డు మీద పడతాయి. అంటే మేము ఎవరిలో ఉంటాం కానీ బేసిక్గా అట్లా అలా. ఏ సార్, సేమ్ పించ్ మీది నాది ఒకటి కంపెనీ. సరే సార్. సార్ సార్ యు నో వాట్, ఇవాళ మూడ్ లేదు, నెక్స్ట్ వీక్ కలుద్దాం. కాఫీ? మీకెలా చోటిచ్చారా ఇక్కడ? అంటే సార్ 9 months బ్యాక్ ఒక ఫోటోషూట్ కోసం వచ్చినాం సార్ మీ దగ్గరికి. అప్పుడు ఇల్లు ఉందన్నారు. 6 months బ్యాక్ ఆ ఇల్లు అద్దె తీసుకోవడం కోసం వచ్చినాం సార్. అదే బయట పూజ, ఫోటోషూట్ మన ఇద్దరం మ్యాచింగ్ చేసుకున్నాము. మీరు సీరియస్లీ ఇప్పుడు ఎలా కలిసామనే దాని మీద ఒక గంట సేపు మాట్లాడతావా? సారీ భయ్యా. సుహాసిని వస్తుంది, దానికి నువ్వు ఏదైనా ఇంట్రెస్టింగ్గా మాట్లాడితేనే బోరు. ఇలా సోది మాట్లాడావు అనుకో, సంపేసింది. సుహాసినియా? నా చెల్లి. ఎలా ఉంటుందిరా? ఎలా ఉంటుందిరా? మరి ఇంకేంట్రా, నీకన్నా చూపించాడ్రా ఇదిగో నా చెల్లని. ఫారెన్ రిటర్న్ రా, ఇంకెలా ఉంటుంది? I'm Suhasini. I'm from America. ఎవరు కావాలి పాప నీకా? నాకు తెలుగు కొంచెమే వచ్చు. దీపక్ నా బ్రదర్. ఏంటి ఆడేనా? వాడే. ఏంటంట? టిఫిన్ అంట. యాక్చువల్లీ ఫస్ట్ టైం మంచి జోక్ వేసు. ఒకసారి నవ్వచ్చు కదా భయ్యా. మళ్ళీ ఏమంటావు భయ్యా?
ఏయ్ అలా కాదు, ఏదో ఆలోచిస్తున్నట్టు ఇవ్వు.